అందరికి నమస్కారం. సుమారుగా 1 year అవుతుంది ప్రీవియస్ ఫిల్మ్ రిలీజ్ ఈవెంట్ చేసుకొని. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ, శైలేష్ యాదవ్, వంశీకి, ఎవ్రీబడి, విష్ణు అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ టు బ్లెస్ us, థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ అయితే అదిరిపోయింది. ఈరోజు అన్ని నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పిన అబద్ధాలని కాదు, అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఎప్పుడు చెప్పలేదు, అవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా ప్రీలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పొడి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్గా అవి మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను అందరినీ ఒక చిన్న క్వశ్చన్, నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. అండ్ కామన్గా వినిపించే ఆన్సర్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, 2 ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ. అంతే కదా? డెఫినెట్లీ అంతే. ఇవి నేను గర్వంగా అన్నయ్య చిన్న రే కొద్ది చిల్. ఓకే, సో అదే నేను చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ నేను గర్వంగా, ప్రేమగా, బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు. అదే చెప్తాను నువ్వు చెప్పకరా, నువ్వు చూసావు కదా. ఓకే, సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించేది, అది నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా, అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, నాకు లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా? దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీ మీద చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను మొండోడిని, ఒక స్పోర్ట్స్ పర్సన్ని. ప్రయత్నించడమే నేర్పించారు, ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ పేర్లు చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేశారే కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని వీడియోస్, కొన్ని ఫైట్ యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా అయినా ప్రతి ఆఫీస్కి నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాంతో నువ్వు చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలింనగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కారులో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు సింపతి కోసం చెప్పట్లేదు, ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక ఎంతో కొంత
నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కార్డ్ నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నాకు తెలుసు ఇందాక నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు. అది కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచారు, అది తెలుసు. అది మీరు మహేష్ మీద ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు మీరు ఏంటొచ్చాము నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు తెలిసిపోతుంది. ఇవి ఇక్కడ తెలిసిపోతుంది నాకు. ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను చెప్పడం కొంతమంది ఇంకా అప్రూవ్ చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా. ఇదే సినిమా జటాధర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటాక్ట్స్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను. ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అదే నా ప్రయత్నం. అండ్ ఒక్క సినిమా అవకాశం చాలరా అనుకున్నప్పుడు 20 సినిమాలు చేశాను. దానిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు. ప్రతిరోజు గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైనా సరే డబ్బీ ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను. అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు, బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు. సమ్మోహన్ లాంటి సినిమా చేశాను, లవ్ స్టోరీ, మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి. బీ లాంటి సినిమా చేశాను. అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు, దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను. బాలీవుడ్ వెళ్ళాను, విలన్గా చేశాను. అంటే మన ప్రొడ్యూసర్లు అయినా కప్పు కాఫీ ఇచ్చారు, అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతలేదని భయపడ్డాను యాక్చువల్లీ. బట్ హ్యాపీ, బాగా చూస్తున్నారు. సో ఇప్పుడు 20 సినిమాల్లో హిట్ కారణం నా కష్టం, ఫెయిల్యూర్ కారణం అది కూడా, ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే. ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడం రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్కరోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డ్యాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒకడు, ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకిట్ అని చెప్పి అంటున్నారు. ఏం లేదు బాబాయ్, అట్లాంటిది ఏం లేదు అసలు. అది ఫ్రాంక్గా చెప్తున్నాను, అట్లాంటిది ఏం లేదు. సో అందుకే మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ బ్లడ్ ఇట్ అవుట్. ఇఫ్ ఐ హర్టెడ్ ఎనీవన్ ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అండ్ జటాధర ఇది నేను ఇప్పుడు సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశానని చెప్తున్నాను కదా. 20 సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ రేపు November 7th రిలీజ్ అయినప్పుడు మీకు అదే ఫీలింగ్, చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో ప్లే చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్ దయాలు పట్టుకుని రావడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇటు గోస్ట్ ఉన్నాయని నమ్మడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీరు ట్రైలర్లో చూస్తే ఇక్కడ దేవుడు అంటే భక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ ట్విస్ట్ అన్ని మీరు చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చిన్నప్పుడు చాలా కథలు విని ఉంటాం. దానిలో ఒక కథ, కొన్ని చందమామ కథలు మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఒకప్పుడు మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు భూమిని తవ్వి ఆ భూమి లోపల ధనాన్ని పెట్టి దాన్ని ఒక పిశాచిని కాపలాగా పెట్టడం అనేది మనం వినుంటాం.
అలాంటి ఒక బేస్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక బ్యూటిఫుల్గా వెళ్ళాడు వెంకట్ ఒక మంచి పాయింట్ వచ్చిన తర్వాత అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో సాట్ అండ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి, దేవుడు ఉందని నమ్మే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం దేవుడు లేరు దయ్యం లేదు అని నమ్మే వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్తో మాట్లాడి చెప్పడం జరిగింది. సో నవంబర్ 7th మీరందరూ థియేటర్స్కి వెళ్ళి అండ్ వాచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ప్రేరణ అరోరా హూ ఇస్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నా దగ్గరికి తను ఫస్ట్ వచ్చినప్పుడు షీ టోల్డ్ మీ షీజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మీ, నాతో చెప్పింది. ఇక్కడ ఎప్పుడు స్టేజ్ మీద అయితే చెప్పలేదు ఇది. షీ టోల్డ్ మీ దట్ షీ వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ అండ్ నాని. సో ఒక కోరిక అయితే అయిపోయింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్ మ్యామ్. అండ్ డన్ సమ్ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ట్రైలర్లో కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, అంత సక్సెస్ ట్రాక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. రుస్తం, టాయిలెట్ ఎగ్, ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి, అసలు ద వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో షీ కమింగ్ అండ్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఐ థింక్ it is advantage for Telugu industry also. So all the very best man for your journey over here. అంటే సినిమా మేము ఫస్ట్ నన్ను లాక్ చేశారు, స్క్రిప్ట్ ఇది బాగుంది అని చెప్పి. దెన్ షీ వాంటెడ్ టు టై అప్ విత్ ద స్టూడియో. ఒక 1 week ఢిల్లీ వెళ్ళింది. 1 weekలో ఎవ్రీథింగ్ ఇస్ లాక్ అండ్ షీ కేమ్ బ్యాక్ సేయింగ్ హీ ఈజ్ ఆన్ బోర్డ్. సో I'm telling this in a positive way. Don't take it in a negative way. I'm telling you, ఎడార్లో ఇసుక అమ్మేస్తారు మీకు ఇసుక కావాలని చెప్పి. షీస్ గాట్ దట్ కేపబిలిటీ ఆఫ్ మార్కెటింగ్ ఎనీథింగ్. అలాంటిది ఒక మంచి కథను మార్కెట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ హర్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ బిఫోర్ హర్ I have to thank Uttamji also and Arun garu here, one of our very strong pillars. Nice people, చాలా బాగా సపోర్ట్ చేశారు. వితౌట్ ఉత్తమ్జీ ఆర్ అరుణ్ గారు ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ బీన్ సచ్ ఎ బిగ్ స్కేల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ శివన్, యూ డెఫినెట్లీ లుక్ లైక్ మహేష్ బాబుస్ బ్రదర్. So all the very best for you also. Thank you for being such a big support for the entire team. And I want to thank Umesh ji also. He's the CEO of these studios. I expect he's, I think it is a big plus for this film. నేను ట్రైలర్ లాంచ్ బిఫోర్ ఎడిట్ చూశాను. ఎడిట్ చూసినప్పుడు I really liked it. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ డెంట్ సీ ద ఫైనల్ కాపీ ఆఫ్టర్ ద విఎఫ్ఎక్స్, బట్ ఐఎమ్ షూర్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేరణ ఆర్ దీస్ స్టూడియోస్ ద విఎఫ్ఎక్స్ ఆల్సో విల్ బీ టెరిఫిక్లీ గుడ్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, డైరెక్టర్స్ కూడా వెంకట్ అండ్ అభిషేక్. వెంకట్ గేవ్ అస్ ద బేస్ ఫర్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ చాలా బాగా దాన్ని ఎంటైర్ టీమ్ sat and did it. And I want to thank few dialogue writers also, ఒకటి Kittu and Sham. They were also very helpful in making the script beautiful, thrilling and all that stuff. And I want to thank Samir, who's the DOP. Everybody, we put in a lot of pressure on him to get very best output. Today everybody are talking about the trailer, visuals and all. Samir, hats off to you, the way you work, great job. And Rajiv, thank you so much. I'm glad that you're making your debut in Telugu film theatrical with my film. నాకు ఫస్ట్ ఉన్నట్టుండి they said there's one music director, newcomer, Rajiv చేస్తారు అని చెప్పి అన్నప్పుడు I was like, బాబోయ్ కొత్త వాళ్ళతో చుట్టేద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాని అని చెప్పి అనుకున్నా. బట్ లేటర్ ఈ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ ఉంది, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ దట్ కమ్స్ ఇన్ అ ఫ్లాష్ బ్యాక్ వేర్ శిల్పా and Sonakshi have rocked in that scene. So that's my favorite scene. ఆ సీన్లో నేను ఉండను, ఆ సీన్ కోసం నేను సినిమా చేశాను యాక్చువల్లీ. అండ్ దట్స్ ఆల్ ఐ థాట్
అదంతే రెడీ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను. ఆ సీను రాజీవ్ మ్యూజిక్ చేసి ఎడిట్ దానిలో చూశాను. అండ్ ఇస్ డన్ సమ్ టెరిఫిక్ జాబ్. దాని తర్వాత తెలిసింది తను అనిరుద్ధ్తో వర్క్ చేసేవాడు. కింగ్డమ్స్ కూడా హీ వర్క్ ఫుల్ టు సమ్ పార్ట్స్ అండ్ ఆల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్. అండ్ సందీప్ చాలా చాలా హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ. చాలా బాగా చేశారు. నాకు వేరే వాళ్ళు ఎవరైతే కనుక ఇప్పుడు అందరూ చెబుతాను నేను బాగా చేశాను అని చెప్పి అంటున్నారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. చాలా చక్కగా పేషెన్స్గా. యాక్చువల్లీ నాకేంటంటే నేను ఎక్కువసేపు నడవాలంటే నాకు షూ బేర్ ఫుట్ నడవాలంటే నేను రిహార్సల్స్ అన్ని కానీ అన్ని షూతో చేస్తాను. బట్ ఈ టోల్డ్ చెబుతాను సార్ చాలా చక్కగా చేయాలి, ఐ మీన్ వితౌట్ షూ చేయాలి అని అన్నీ చెప్పినప్పుడు తను చెప్పిన మాటలకి ముచ్చటేసి నాకు ఇమ్మీడియట్గానే నేను చేశాను. బికాస్ హీ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ మీ. అండ్ నాకు ఏంటంటే అప్పుడు శివుడు దయో ఏమో కానీ నా కాలుకి అసలు కొద్ది కూడా నొప్పి రాలేదు. నాకు ఒక కాలుకి ఒక బోన్ ఉండదు అనమాట. సో నేను బేర్ ఫుట్గా నేను ఎక్కువ చేయను. చేసినా సరే జస్ట్ ఇలా వెళ్ళి ఆ స్టంట్ చేసేసి బేర్ ఫుట్తో వచ్చేస్తాను. కానీ ప్రాక్టీస్ కూడా 10 days చేసేటప్పుడు ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నప్పుడు సో ఐ నార్మలీ డాన్స్ ప్రాక్టీస్ అలా చేస్తాను. బట్ ఐ నెవర్ ఓవర్ మై షూ. స్నానం చేసి పూజ చేసి అప్పుడు వచ్చి నేను రిహార్సల్ చేసేవాడిని. ఐ థింక్ దట్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ శివ. ఆ నొప్పి అనేది తెలియలేదు. ఎంటైర్ ట్రైనింగ్ అండ్ షూట్ కూడా అలాగే చేశాను. సో థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ మోర్ వాల్యూ టు ద సాంగ్ దట్ రాజీవ్ అంత బాగా ఇచ్చిన సాంగ్కి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఐమ్ టేకింగ్ కొద్ది టైం తీసుకుంటున్నాను, ప్లీజ్ ఐమ్ సో సారీ. బికాజ్ 1.5 year ఎవ్రీబడి చాలామంది కష్టపడ్డారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏదో పక్కకి వెళ్ళి నేను థ్యాంక్స్ బాగా చేస్తాను అని చెప్తే సరిపోదు. బికాస్ దే డిజర్వ్ దిస్. బికాస్ ద వరల్డ్ షుడ్ నో వాట్ దే హ్యావ్ డన్.